పండుగలకి చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా కరిగిపోయేటట్టు చాలా ట్రెడిషనల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పెసరపప్పు 1/2 కప్పు తీసుకొని చిన్న మంట పైన మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మంట మొత్తం పెద్దగా పెడితే తొందరగా మాడిపోతుంది పప్పు, కాబట్టి చిన్న మంట పైనే వేయించాలి. ఇట్లా రంగు మారాలి పప్పు. ఇట్లా రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత 2 కప్పుల బియ్యాన్ని వేసుకుంటున్నాను నేను. 2 కప్పుల బియ్యం వేసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. మంచిగా కడుక్కొని వడబోయాలి నీళ్ళని. తర్వాత కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్ళు, మొత్తం 2 కప్పుల బియ్యానికి 8 కప్పులు, పెసరపప్పుకు కప్పు 8.5 నుండి 9 కప్పుల నీళ్ళు పట్టినాయి నాకు. ఉడికించుకోవాలి. చిన్న మంట పైన మూత పెట్టుకొని అన్నాన్ని మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పొంగిపోతాయి నీళ్ళు. ఇట్లా పొంగుకు వచ్చినప్పుడు ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అన్నం ఇంకా ఉడకాలి. ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయింది. బియ్యం ఏ కప్పుతో అయితే కోల్చుకుంటామో అదే కప్పుతోటి నీళ్ళు కూడా కోల్చుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్ళు పోసుకున్నాను కొలత. మంచిగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇట్లా కొంచెం మెత్తగా ఉడికినాక అన్నం బెల్లం వేసుకోవాలి. అన్నం కొంచెం పలుకు మీద ఉండగా బెల్లం వేసుకుంటే అన్నం అస్సలు ఉడకదు, కాబట్టి కొంచెం మెత్తగా ఉడికినాకనే బెల్లం వేసుకోవాలి. చక్కెర పొంగలికి అన్నం మెత్తగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వచ్చేసి 1 కప్పు రైస్కి కప్పు బెల్లం వేసుకుంటున్నాను, తురిమింది. వేసుకొని కలుపుకోవాలి. అవసరమైతే తీపి సరిపోలేదు అనిపిస్తే కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. బెల్లం మొత్తం కరగాలి. చిన్న మంట పైన కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగేదాకా. ఈ బెల్లం కరిగేలోపు ఇలాచీలు దంచుకోవాలి. పొట్టు తీసుకొని ఇలాచీలు దంచుకున్నాను. ఈ దంచిన ఇలాచీని వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాకనే పాలు పోసుకున్నాను. మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను పాలని. నెయ్యి వేసుకొని సరిపడా నెయ్యి వేసుకొని ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ వేసుకోవచ్చు. వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని. ఇట్లా కొద్దిగా రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి. నేను పచ్చకర్పూరం వేయడం మర్చిపోయాను, కొంచెం చిటికెడంతా వేసుకోవాలి. నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలికి చాలా రుచిగా ఉంటుంది. దేవునికి పెట్టే ప్రసాదంలో కంపల్సరీ పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువగా వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. ఇట్లా కలుపుకున్నాక ఇందాక వేయించుకున్న నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే సాంప్రదాయబద్ధంగా తయారు చేసే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా.